హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బాదుషా చేసుకుందామండి. బాదుషా దానికి నేను ఒక 1/4 కప్పు పెరుగు పెట్టుకున్నాను. పెరుగు అంటే ఇప్పుడు అది వేసి కలపడం వల్ల చాలా చక్కగా ఉంటుంది. అంటే బాగా ఉబ్బుతుంది బాదుషాకి. దాంట్లో నేను ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/4 మామూలు వంట సోడా, కొంచెం సాల్ట్ ఇది వేసి కాసేపు ఒక్క 10 నిమిషాలు దాన్ని పొంగేలా చేద్దాం. కొంచెం పొంగిందనుకోండి, అప్పుడు మన పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం పిండి చూసుకుందాం. దానికి చూడండి, ఒక కప్పు పిండి పెట్టుకున్నాను, అంటే ఈ గ్లాస్ తోటి. అలాగే ఈ గ్లాస్కి కొంచెం ఎల్త్గా షుగర్ కూడా పెట్టుకున్నాను, అది పాకం పెట్టుకుంటాను. దానికి చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంచుమించు 100 గ్రామ్స్ అనమాట షుగరు. అది ఇందులో ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకుని మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇది ఈ లోపల వేడవుతుంది. చూడండి, ఈ పెరుగు కొంచెం ఉబ్బింది కదా, ఇలాగే ఉబ్బుతుంది చక్కగాను. ఇది మనం బేకింగ్ సోడా వేసిన పెరుగు. అలాగే ఇది మనం అంతా వేయక్కర్లేదు, కొంచెం వేసి కలుపుకుందాం ఫస్ట్. ఈ పిండి ముద్ద అయిపోతే మిగిలింది ఉంచేయచ్చు, అంతే. చూడండి, హాఫ్ పట్టింది, అంతే సరిపోయింది. ఇది ఇలాగ మనం ముద్ద చేసేసుకుందాం. చూడండి, ఒక హాఫ్ కప్ కదా మనం వేసుకున్నాం, పట్టేసింది మొత్తానికి. పిండి కలిపే లోపల ఆ పెరుగు కూడా పట్టేసింది. ఇంకా వాటర్ వేయలేదండి, ఎక్కడే వాటర్ వేయలేదు. ఇది చక్కగా ఇలాగ స్మూత్గా కలిపేసుకుంటే ఈ తడి కూడా లేకుండా అయిపోతుంది అనమాట. ఇది కాసేపు ఒక 10 నిమిషాలు పోయాక అప్పుడు మనం చూసుకుందాం. ఇదిగో చూడండి, పిండి కాస్త స్మూత్ అయ్యింది. ఇప్పుడు మనం బాదుషా చేసుకోవడానికి ఈ మాత్రం సైజు, ఇది కూడా కొంచెం పెద్దది అవుతుంది. ఈ మాత్రం సైజు రౌండ్స్ చుట్టేసుకుందాం. అన్ని బాల్స్ చుట్టేసుకున్నాక అప్పుడు చూపిస్తాను. చూడండి, అన్ని బాల్స్ చుట్టేసాను కదా. దీన్ని నెమ్మదిగా చక్కగా ఇలా ఒత్తుకుందాం బాదుషా షేప్లో. అది కొంచెం కన్నంలా పెట్టి దాంట్లో ఒక జీడిపప్పు పెడదాం. ఇలాగ అన్నీ చేసేసుకుందాం. చూడండి, ఇలా బాగుంది కదా. ఇలా చేసి పెడదాము. బాదుషా అంటే వాళ్ళు ఏవో చేస్తారు, కానీ నేను ఇలా జీడిపప్పు పలుకు పెడదామని అనుకుంటున్నాను. ఇలా పెట్టి వేయించుకుందాం. చూడండి, అన్నీ చేసి పెట్టేసుకున్నాను. ఇవి ఇప్పుడు నెమ్మదిగా మనం వేయించుకుని పాకంలో వేసుకుందాం. పాకానికి కూడా పక్కన పంచదార పెట్టేసాను, అది కూడా పాకం అయిపోతుంది. అదంతా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఆయిల్ పెట్టాను, అందులో ఒకటిగా మనం డిప్ చేసుకుందాం. ఇది కొంచెమే వేద్దామండి, ఎందుకంటే అన్నీ ఒకసారి వేసేస్తే విడిపోద్ది. ఫ్లేమ్ కూడా హై టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. స్లో అలాగా నెమ్మదిగా అవి వేగితే బాగుంటుంది, లేకపోతే అవి విడిపోతాయి. చూడండి, పక్కనే పాకం మరుగుతుంది. పాకం కూడా మనకి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది, ఎక్కువ పాకం అక్కర్లేదు. ఇంచుమించు మనం గారెలకు వేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, పాకం కూడా అయిపోయింది మనకి. ఇగో అలాగ సాగితే చాలు. పాకం కూడా అయిపోయింది. ఆపేసుకున్నాక ఈ వేగిని అందులో వేస్తే సరిపోతుంది. చూడండి, వేసిన బాదుషా ఎంత చక్కగా ఉబ్బిందో. ఇలా ఉబ్బితేనే కరెక్ట్గా లోపల వేగినట్టు లెక్క అనమాట. అలా ఉబ్బుతున్నాయి అన్నీని, అవి వేసేసుకుందాం. చూడండి, వేగిని తీసి నేను పాకంలో వేస్తున్నాను. పక్కన పాకం ఉంది, ఆ పాకంలో వేసేస్తున్నాను. ఇలా వేసేసుకుంటే సరిపోద్ది అనమాట. మొత్తం అన్నీ వేసాక నేను చూపిస్తాను. చూడండి, ఎంతో చక్కనైన బాదుషాలు రెడీ అయిపోయాయి. ఇలా మీరు చేసి తిని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉంటాయి. టేస్ట్ కూడా నీట్గా చక్కగా వస్తుంది. మిగిలిన జ్యూస్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు. ఈ జ్యూస్ అంతా ఇందులో వేసేయచ్చు, ఇంకంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇది కాసేపటికి ఇంకా పీల్చుకుని ఇంకా మృదువుగా చక్కగా ఉంటుంది అన్నమాట. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, నచ్చిందా వీడియో? చక్కగా ఉంది కదా. ఇలాగ మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి నాకు కొంచెం
సపోర్ట్ చేయండి. నేను ఇది ఒకటి కట్ చేసి చూపిస్తాను. వేడిగా ఉంది కదా, అందుకే చాకు ప్లేటు తెచ్చాను. ఇదిగోండి, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. లోనంతా క్రిస్పీగా చక్కగా గుల్లగా వచ్చేసాయి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.